శ్రీ మహాగణాధిపతయే నమః. అక్టోబర్ 27వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 27వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా ప్రతి పని కూడా సజావుగా ముందుకు వెళ్ళటం, చక్కటి విజయాలను ఇవ్వటం కూడా మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే మీరు కొంతవరకు ఊహించకపోయిన పనులన్నీ కూడా చకచకా ముందుకు వెళతాయండి. ఏదైనా ఎవరైనా ఆటంకపరచాలని కానీ లేదా పనులను వాయిదా వేయించాలని ఇట్లాంటివి ఎవరైనా చూసినా కూడా వారి ఆలోచనలు జరగవండి. చక్కగా మీరు అనుకున్న విధంగా సకాలంలో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు దైవానుగ్రహంతో ప్రతి పనిని కూడా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం కానీ ఒత్తిడి కానీ సహజంగా ఉంటాయి. అంటే ఈ పని జరుగుతుందా లేదా, ఈ పని సకాలంలో పూర్తి చేయగలుగుతామా లేదా అనే ఒక ఆలోచన అయితే మీ మనసులో ఉండటం సహజంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి మీరు వేటినైతే చెయ్యాలి అనుకుంటున్నారో, ఏ ఏ పనులనైతే మీరు ప్రణాళికలు వేసుకున్నారో వాటన్నిటిని కూడా సక్రమంగా చేయగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా అంటే డబ్బులు సంపాదించుకునే విషయాల్లో కూడా తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీ ఆలోచనలతో ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా రెండు చేతుల నిండా సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం లభిస్తుంది. చక్కగా పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటిలో కూడా లాభాలను చూడగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. పనిలో ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో మరింత నిబద్ధతతో, అంటే ఈ పని ఖచ్చితంగా జరగాలి, ఈ పనిలో నేను ముందంజలో ఉండాలి అనే ఒక నిబద్ధతతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అదే ఈరోజు మీ యొక్క విజయ రహస్యంగా ఉంటుంది. అందరి మనసులను గెలుచుకునే విధంగా, అందరికి మేలు చేసే విధంగా, అంటే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని ఇబ్బంది పరచకూడదు అన్న విధంగా మీ యొక్క ఆలోచనలతో ప్రతి పనిని కూడా చేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. వీలైనంత వరకు మీకు ఏదైతే కుదురుతుందో అటువంటి విధంగా మీరు ఇతరులకు మేలు చేసే ఆలోచనలతోనూ మేలు చేసే పనులతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ వల్ల మేలు పొందిన వారు కూడా చక్కగా సంతోషంగా మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం కానీ, మిమ్మల్ని గురించి మంచిగా మాట్లాడటం కానీ మానసికంగా మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలను కూడా ఇంత చురుగ్గా జరుపుకోగలుగుతారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా తెలివైన నిర్ణయాలతో చక్కటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొంతవరకు దూర ప్రయాణాలు ఏవైనా చేయవలసి వచ్చినా ప్రయాణపు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారండి. ఎంత పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ బాధ్యతల పట్ల చాలా చాలా జాగ్రత్తగా ప్రతి అడుగును వేస్తూ వెళ్ళగలుగుతారండి. అది వ్యక్తిగత బాధ్యతలైనా అయి ఉండొచ్చు, కుటుంబ బాధ్యతలైనా అయి ఉండొచ్చు. ఏ బాధ్యతలైనప్పటికీ కూడా చక్కగా అడుగు ముందుకు వేస్తూ ఏ ఆలోచనలతో మీరు వెళుతున్నారో వాటి మీదే మీరు ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళగలుగుతారండి. అయితే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పరచాలని కానీ లేదా మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతున్నాయి అన్న ఆలోచనలతో మిమ్మల్ని కొంచెం తక్కువ చేయాలని కానీ ఇట్లాంటి ఆలోచనలతో ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అది చెయ్యలేక మీరు ఎదుగుతున్న విషయాన్ని చూస్తూ కొంతవరకు వాళ్ళు అసూయపడే విధంగా ఉండవచ్చండి. అయినప్పటికీ మీరు వాటేమి పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటినన్నిటినీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో చకచకా ముందుకు వెళ్ళగలుగుతారండి. బయటికి మీరు ఎంత చక్కగా ప్రవర్తిస్తున్నా, అంటే ఎలా మీరు మీ పనులన్నిటిలోనూ కూడా పని భారం ఉన్నా లేదా ఒత్తిడి ఉన్నా లేదా ఈ పని జరుగుతుందా లేదా అన్న ఆందోళన ఉన్నా వాటిని వేటిని కూడా కనిపించకుండా చక్కగా మీరు మంచి ముఖ కవళికలతో మంచిగా మీరు అందరి పట్ల ఆదరాభిమానాలు చూపిస్తూ మీ పనులను చేసుకు వెళ్ళడమే మీ ప్రత్యేక లక్షణంగా ఉంటుందండి. అంటే లోపల మీకు కొంతవరకు ఇది జరుగుతుందా లేదా, లేకపోతే ఈ పని మేము చక్కగా పూర్తి చేయగలుగుతామా లేదా, మా బాధ్యతల నిర్వహణలో ముందుకు వెళ్ళగలుగుతాం లేదా అన్న ఆలోచన అయితే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటకు వ్యక్తీకరించరు. అది మీ ప్రత్యేకతగా ఉంటుంది. అంటే లోపల మీ మనసులో ఏది జరుగుతున్నా బయటికి మాత్రం చక్కగా మీరు అన్నింటిలోనూ కూడా
హుందాగా, ధైర్యంగా కనిపిస్తారండి. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు, మీపై ఆధారపడే వ్యక్తులకు అది కూడా ఒక మేలు చేసే విధంగా ఉంటుందంటే, మిమ్మల్ని చూసి వాళ్ళు ధైర్య సాహసాలను తెచ్చుకునే విధంగా ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా ఏదైనా మీ పైన మీరు ఇది చెయ్యలేరు, లేదా ఇది చెందలేరు, లేదా నీకిది కలిసి రాదు అన్నట్లు ఏదైనా చెప్పినా కూడా మీరు వారి మాటలను పట్టించుకోకుండా, వారు ఏది చేస్తున్నారో, వారు ఏది చెప్తున్నారో వారికే వదిలేసి మీ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవటానికి మీరు చక్కటి ప్రయత్నాలను చేయగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు కూడా మీకు మంచి సలహాలను ఇవ్వటం కానీ, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు తెలివైన నిర్ణయాలను ఇస్తూ, మీ వెన్నంటే ఉండటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంటే సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తూ ఉండటం, మీకు మరింతగా మానసికంగా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. అన్ని బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు. సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా మీ తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు వేటికైతే మీరు హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మీరు చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానంలో మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా మీరు తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు అన్ని విధాలుగా కూడా కొంత బాధ్యతల పరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సకాలంలో అన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశము మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను తీసుకుంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెట్టుబడులు పెడుతూ మీ యొక్క వ్యాపారంలో పోటీతత్వంతో మరింతగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు సంపాదించుకొని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే పనులలో మాత్రం కొంత పని భారం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటూ మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కానీ సహాయ సహకారాలను పొందగలుగుతారండి. మీరు దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మానసిక ప్రశాంతతను కొంతవరకు పొందగలుగుతారండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు.
అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవడం, కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతలను సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని మీరు సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మీరు మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా వ్యాపారాన్ని నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ భాగస్వామితో కలిసి మీరు మీ యొక్క పనుల నిమిత్తము చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం, మీ వెన్నంటే ఉండటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇద్దరి మాట ఒకటే ప్రతి అడుగు వేస్తూ ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి నిర్ణయాలతో మీరు భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా ప్రతి పనిని చేయగలుగుతారు. 10 మందిలో ఉన్నప్పటికీ కూడా మీ యొక్క గుర్తింపును మీరు సంపాదించుకోగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ యొక్క రోజును గడపగలుగుతారండి. ఇక స్థిర చరాస్తుల విషయాలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.